నమస్కారం రంగారు. నమస్కారం అండి. శుభోదయం. బాగున్నారా? శుభోదయం అండి. శుభోదయం. అయ్యో! కనిపించట్లేదు. కొత్త పాట మొదలుపెట్టారండి ఆల్రెడీ? జయాది హోమం చెప్తున్నారండి ఇంకా. ఓకే. ఓకే. నేను గురుగా అన్నా అనమాట. నిన్న గురుగా అన్నా యాక్చువల్గా కార్తీక మాసం మొదలయ్యే లోపల జయాది హోమాలు పూర్తి చేద్దామండి. ఎందుకంటే కార్తీక మాసం వస్తే కొద్దిగా బిజీ అవుతాము అని చెప్పాను. మీది బాగుంది సార్ పీడిఎఫ్. దాని గురించే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. ఏది? జయాది హోమాలు. ఓకే. ఓకే. నాకు తయారు చేయడం కష్టమైపోయింది. టెక్స్ట్ ఇక్కడ దొరకలేదు. అంతా ఆ, టైప్ చేయాల్సొచ్చింది. అయ్యో. ఆ! అంటే ఈ రెడీగా ఎక్కడా లేదసలు. సో, అంటే ఇది జనరల్‌గా ఎక్కడ వాడరేమో పెద్దగా. అంటే పెద్ద పెద్ద ప్రింటెడ్‌గా తప్పితే. అవును, పెద్ద అవును. పెద్ద మేబీ నేను సరిగ్గా వెతకలేదో తెలీదు. నాకు దొరకలేదు. సరే నేను ఎక్కువ టైం వెతికానండి వేస్ట్ చేయకుండా దొరకలేదు. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కుదిరినంత వరకు టైప్ చేశానంతే. టైప్ అందుకే చేశారా? పూర్తి కాలేదు. ఇంకా డాక్యుమెంట్ చాలా ఉంది. ఆహాహా! కొంతవరకే చేశాను. కానీ మనమే ఒక ప్రింట్ వేద్దాం సార్, ఒక బుక్. వద్దండి. అంటే నేను నేనిప్పుడు ఊరికే చేస్తున్నాను గానీ, నేను మా గురువుగారు చెప్పిందేంటంటే మా క్లాసెస్ కోసం మాత్రమే చేస్తానన్నమాట అంతే. ఓకే అండి, ఓకే. ఎందుకంటే అలాగే ఒక్కొక్క ప్రింట్ వేద్దాం అంటే ఆ! అంటే ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుంటాను నేను. ఆ! అంటే పుణ్యవాచనం కూడా ఒకసారి లాస్ట్ మీరు అదొక చిన్న కరెక్షన్ చేసి ఇచ్చేస్తే అది ఫైనల్ వెర్షన్ అయిపోతుందండి. చేశానుగా నిన్న. చేశారు కదండీ నిన్న. పుణ్యవాచనం అండి. నిన్న పంపించారండి. మీరు చూడండి. పంపించారు, నేను చూడలేదండి, సారీ అండి. నిన్న అంటే నేను ఊరికే అభ్యాసం చేస్తుంటే ఎక్కడో అంటే ఎక్కడో తేడా వచ్చిందన్నమాట. చిన్న చిన్న అక్షరాలు. 1, 2 అక్షరాలు ఆ, స్వరాలు పక్కకెళ్ళాయి. మార్చానంతే. ఓకే అండి, ఓకే. థ్యాంక్స్ అండి. అయితే అది ఫైనల్ గా గూగుల్ గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకుంటాను. యాహ్! నేనేం చేస్తానంటే ఒక్కొక్క గురువుగారు చెప్పేది ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా! అందుకనే ఇది మన కోసం రిఫరెన్స్ అనేది పెట్టుకుంటాను. వేరే అలా వాళ్ళు షేర్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఇట్లా ఉందేంటి? ఇట్లా ఉంది అవును. అడుగుతారు. నేను పాట దండం పెట్టి భేదాలన్నీ అడుగుతారు. నేను దండం పెట్టేస్తా. నాకు తెలీదండి. నాకు వదిలేసేయండి అని చెప్తాను. నా అనుకోలేదు. ఇ ఇ ఒక రకంగా చెప్పాలంటే నాకు బద్ధకం అన్నమాట. ఏంటంటే ఇవి కొంతమంది మా దగ్గర ఉన్న వేరే శిష్యులు వాళ్ళు చేతిరాతతో రాసుకుంటారన్నమాట. ఆహా! ఆ! నాకు నా హ్యాండ్ రైటింగ్ బావుండదసల. అందుకనే నాకు కంప్యూటర్స్ ఆర్ లైక్ బ్లెస్సింగ్ ఫర్ మీ అంతే. లేదు సార్, మీరు అలా చేస్తే తెలుసు. నేను యాక్చువల్ గా మిమ్మల్ని మోటివ్ చేసుకుని ఇంకా దీన్ని తీసేద్దాను. ఏదంటే క్రోమ్ బుక్ తీసేసుకుని ఇప్పుడు పీసీ కొనుక్కున్నానండి. కొద్దిగా ఆహా! ఇవన్నీ నేర్చుకోవాలండి. క్రోమ్ బుక్ లో అసలు అయితే ఏమీ అవ్వట్లేదు. అయితే అంటే మీకు ఫాంట్స్ ఆ? డాక్యుమెంట్ అప్పగిచ్చేచ్చా మీకు? అబ్బబ్బబ్బే! ఇంకా నాకు టైపింగే రాదు. ఒకసారి టైపింగ్ మాకు రాదండి. మేము ఏదో ప్రయత్నిస్తాం అంతే. నేనేం ఏ చేస్తానంటే పేజీలు మెయిల్‌లు జిరాక్స్ తీసుకొని వాటిని కత్తిరించుకొని అతికించుకుంటున్నాననమాట. ప్యాచ్ వర్క్ చేస్తారు చూసారా స్కూల్ పిల్లలు, అలా చేసుకుంటున్నాను. అంటే కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయండి. మీరు NAMASTE అని కొడితే నమస్తే అని వస్తాయన్నమాట. ఓకే. నేను అట్లనే టైప్ చేస్తా అంతే. ఓకే. చూడాలి సార్ ఏదో ఒకటి. ప్రయత్నం అయితే చేయాలండి. ఎందుకంటే బొత్తిగా ఆ! అజ్ఞానంగా ఉండిపోకూడదు. అలా నేను అని కాదు. ఇప్పుడేంటంటే మనం మల్టిపుల్ పీపుల్ ఇలా డాక్యుమెంట్ తయారు చేయడం షేర్ చేసుకున్నామనుకోండి. ఇది ఈజీ అయిపోతుంది అంతే. అవును సార్. అవును, అవును. ఎవరో కరెక్ట్. డిపె ఇప్పుడు యాహ్! డిపెండెన్సీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్‌కి డిస్కంటిన్యూ అయిపోయాననుకోండి. నాకు తెలీదనుకోండి. ఇంకోటి చేసేయొచ్చు. అవును, అవును. అంతే సార్, అంతే. గురువుగారు గురుగారు రాలేదింకా? ఒకసారి వస్తామా రాలేదు. ఒకసారి గురుగారికి కాల్ చేద్దామా సార్? నేను చేస్తా. మీరు చేయండి ఒకసారి. నేను చేస్తాను సార్. నేను ఆ! చేస్తాను. డిస్కనెక్ట్ ఈ అయిపోయి కాల్ చేసి ఈ మళ్ళీ చేయండి. అంటే ఇప్పుడున్న వాళ్ళలో మీరే రెగ్యులర్ స్టూడెంట్. అదేం లేదు సార్. అలాగే. ఒకసారి నేను కాల్ చేస్తాను గురుగారికి. హ్మ్. వన్స్. చేయండి. ఓకే. మీరు రేపు శనివారం వస్తున్నారండి లెస్టర్‌కి? వద్దామనే ప్లాన్ అండి ప్రస్తుతానికి. ఆహా! మోస్ట్‌లీ వస్తాను. ఆ రోజు హెల్త్ బాలేకపోవడం లేకపోతే వచ్చేస్తాను. సూపర్. అంటే
అట్‌లీస్ట్ వచ్చిన అంటే యాత్రకెళ్ళొచ్చిన అందరిని దర్శించుకోవచ్చు కదా! అదనమాట. కరెక్ట్ అండి. అదే మెయిన్ ఉద్దేశ్యం అండి. మా ఫ్యామిలీ అందరం వస్తున్నాం ఆ! నలుగురం. నేను ప్రస్తుతానికైతే మొదటి అదే నుంచి ఉద్దేశ్యం. ఉండకపోవచ్చు. నేను మధ్యలో వస్తానేమో. అంటే అన్ని ఆహా! ఏకాదశి రుద్రంకి ఉండకపోవచ్చును. ఏకాదశి ఏకవార రుద్రాభిషేకం అండి. ఏకవార రుద్రం చేస్తున్నారు. ఆ! మహాన్యాసపూర్వకంగా కుంకుమార్చన చేస్తారు కదా! అవునండి. హ్మ్. కుంకుమార్చన ఉంటుందన్నారు. సో, నేర్చుకుంటున్నామండి మహాన్యాసం. ఇప్పుడు గురుగారు ప్రాక్టీస్ చేపిస్తున్నారు బాగా. ఓకే. ఓకే. ఇంకా ఫ్లూయెన్సీ రాలేదు. నేర్చుకుంటున్నాం అలాగా. నాకు రాలేదు ఫ్లూయెన్సీ గానీ తెలుస్తుంది. నాకంటే నాకు స్వ స్వరాలు చెప్తుంటే తప్పిపోతే నాకే తెలుస్తుంది. ఎక్కడ తప్పాలో తెలుస్తుంది. తెలిసిపోతుంది. అలా తెలుస్తోందండి అంతే ఇక. ఆ! హ్మ్. నోటికి రావాలి గానీ హ్మ్. నోటికైతే చాలా అదేంటే మనకి మనం ఇక్కడ ఈ స్వామివారు గారు చెప్పారు. గురువుగారు చెప్పారు కదా! రెగ్యులర్‌గా అభ్యాసం లేకపోతే రాదు. అంతే. రాదు. అండ్ చిన్నతనం నుంచి నేర్చుకుంటే ఇంకా బాగా ఆ! వచ్చే ఛాన్స్ ఉంటాయి గానీ ఆబ్వియస్లీ మనంతా లేట్ వయసు కాబట్టి ఆహ్, ఇంక మనకి ఎంతొస్తే అంతే మనకి బ్లెస్సింగ్ అనమాట. అట్‌లీస్ట్ మనకి నా అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే వచ్చే జన్మలో కొద్దిగా చిన్నప్పటి నుంచి నేర్చుకునే జన్మ నేర్చుకునే అవకాశం జరుగు వస్తే బావుంటుందని. ఆ! బా చెప్పారు. నాకది నాకేంటంటే అది తెలుగు బాగా నమ్మకం అనమాట. భగవద్గీత విన్నప్పటి నుంచి ఆ! బా చెప్పారు. కరెక్టే. నాకు తెలుగు అంటే 10థ్ వరకే చదివాను. ఆ తర్వాత పెద్దగా టచ్ లేదు. సో, నాది అంతే. రా తెలుగు రాయటం, 10థ్ చదవటం రాయటం, చదవటం మేము సంస్కృతం, తెలుగులో రాసాం కాబట్టి కొంతవరకు పర్లేదు. నేను సంస్కృతం కూడా ఇంగ్లీష్‌లోనే రాసానండి. నాది నేను నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదివాను. సో, నాకు తెలుగు ఆహా! అంటే ప్రత్యేకమైన అభిమానం అన్నమాట అంతే. నాకు చాలా ఇష్టమండి నేర్చుకోవాలని. అంటే 10థ్ వరకు ఛందస్సు అవి నేర్పిస్తారు కదా! లఘు హ్మ్. గురువులు గుర్తించటం అన్నీ నేర్చుకున్నాం గానీ, అస్సలు తర్వాత టచ్ పోయింది. చాలా కష్టం చదవటం. అలాంటిది ఈ 2 సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ, చదువుతూ కాస్త తెలుగు ఆహ్, పట్టొస్తోంది ఈ మధ్య. సార్ గురువుగారు బయటున్నారండి. బయటికెళ్లారట. రావడం కొద్దిగా ఆహా! ఆలస్యం అవుతుందని వాళ్ళ మనవడే ఎవరో చెప్పారు. ఆహా! ఓకే. హ్మ్. మీకు ఓకే అంటే నాకు కుదిరినంత వరకు కనీసం 2, 3 పేజీలో చెప్పుకుందామండి. సరే అండి. ఓకే. ఆహ్, శేఖర్ గారు మీరు చెప్పారు గదా! ఆల్రెడీ కొన్ని ఆ! క్లాసులు అటెండ్ అయ్యారు. మీరు చెప్పిస్తారా? ఇప్పుడు నేను చెప్పించలేను గానీ, నేను చెప్పమంటే చెప్తాను సార్. సరే చెప్పండి కనీసం. మేము కూడా చెప్పండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తాం. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతిభిస్సీదసాదనం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయతు ఓం శ్రీ వాగ్దేవ్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఇద్మసన్నహనాని అద్భిస్సగ్గుస్పృశ్య అగ్నౌ ప్రహరతి రుద్రారతంతి చరా ఏదన్న మమ అపౌ ఉపస్పృశ్య అస్య కర్మణః హోమప్రతిష్ఠాసిత్యర్థం వృద్ధికామः జయాది హోమం కరిష్యే సువేనాజ్యమాదాయ ఓం చిత్తం చ స్వాహ చిత్య ఏదన్న మమ చిత్తిచ్చ స్వాహ ఫస్ట్‌ది చిత్తా ఏదన్నమమ అండి. చిత్య చిత్త కాదు. చిత్త ఏదన్న మమ ఓం చిత్తించ స్వాహ చిత్త చిత్తిశ్చ చిత్తిశ్చ స్వాహా. మాది మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఓకే ఓకే రెండో దానికి వెళ్తున్నాను అయితే ఓం చిత్తిచ్చ స్వాహ చిత్య ఇదన్న మమ ఆకూతంచ స్వాహ ఆకూతాయేదన్న మమ ఆకూతిచ్చ స్వాహ ఆకూత్య ఇదన్న మమ విజ్ఞా విజ్ఞాతం చ స్వాహ విజ్ఞాత ఏదన్న మమ విజ్ఞానం చ స్వాహ విజ్ఞాన ఏదన్న మమ మనసశ్చ స్వాహ మనశ్చ స్వాహ మనస ఇదన్న మమ చక్వరీ చ స్వాహ చక్వర్య ఇదన్న మమ దర్శశ్చ స్వాహ దర్శ ఏదన్న మమ పూర్ణమాసశ్చ పూర్ణమాస పూర్ణమాసశ్చ స్వాహ పూర్ణమాస ఏదన్న మమ బృహచ్చ స్వాహ బృహత ఇదన్న మమ
రథం తదం చ స్వాహా రథం తదా ఏదన్న మమ ప్రజాపతిర్జాయానింద్రాయ ఉష్ణే ప్రాయశ్చ దుగ్రః కృతనాజేషు తస్మై విసస్సమనమంత సర్వాస ఉగ్రస్తహి హవ్యో బభూవ స్వాహ. ఒకసారి ఇది మళ్ళీ చెప్తానండి. ప్రజాపతిర్జాయానింద్రాయ వృష్ణే ప్రాయశ్చ దుగ్రః ప్రోతనాజేషు తస్మై విసస్సమనమంత సర్వాస ఉగ్రస్తహి హవ్యో బభూవ స్వాహ. ప్రజాపతయ ఇదన్న మమ అగ్నిర్భూతానామధిపతిః సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యు స్వాహ. అగ్నయే భూతానామధిపతయ ఇదన్న మమ ఇంద్రో జ్యేష్ఠానామధిపతిః సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యు స్వాహ. ఇంద్రాయ జ్యేష్ఠానామధిపతయ ఇదన్న మమ యమః పృథివ్యా అధిపతిః సమావత్మస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యు స్వాహ. యమాయ పృథివ్యా అధిపతయ ఇదన్న మమ వాయురంతరిక్షస్యాధిపతిః సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యు స్వాహ. వాయవే అంతరిక్షస్యాధిపతయ ఇదన్న మమ సూర్యో దివోధిపతిః సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యు స్వాహ. సూర్యాయ దివోధిపతయ ఇదన్న మమ చంద్రమా నక్షత్రానామధిపతిః సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యు స్వాహ. చంద్రమసే నక్షత్రానామధిపతయ ఇదన్న మమ బృహస్పతిర్బ్రహ్మణోధిపతిః సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యు స్వాహ. బృహస్పతయే బ్రహ్మణోధిపతయ ఇదన్న మమ నిత్యసత్యానామధిపతిః సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యు స్వాహ. మిత్రాయ సత్యానామధిపతయ ఇదన్న మమ నోపామధిపతిః సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యు స్వాహ. వరుణాయ పామధిపతయ ఇదన్న మమ సముద్రస్యోత్యానామధిపతిః సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యు స్వాహ. సముద్రాయ సోత్యానామధిపతయ ఇదన్న మమ
సామ్రాజ్యానామధిపతిర్తన్నావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్ స్వాహా అన్నాయ సామ్రాజ్యానామధిపతిన ఇదన్నమమ సోమ ఓషధినామధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యాగు స్వాహా సోమాయౌషధీనామధిపతయ ఇదన్నమమ సాధేత ప్రసవానామధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యాగు స్వాహా సవిత్రే ప్రసవానామధిపతయ ఇదన్నమమ రుద్రఃపశోనామధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యాగు స్వాహా రుద్రాయ పశూనామధిపతయ ఇదన్నమమ అపౌ ఉపస్పృశ్య త్వష్టారోపానామధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యాగు స్వాహా త్వష్టే రూపానామధిపతయ ఇదన్నమమ విష్ణుః పర్వతానామధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యాగు స్వాహా విష్ణవే పర్వతానామధిపతయ ఇదన్నమమ మరుతో గణానామధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యాగు స్వాహా మరుద్భ్యః గణానామధిపతిభ్య ఇదన్నమమ ఇక్కడ దాకా చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. అది మీరు టైపింగ్ తప్పు చేశానేమో. మరుతో గణానామధిపతయ ఇక్కడ ఏముంది? మధుతో గణానామధిపతి. ఓకే, లాస్ట్ ముందు లైన్ అండి, చివరి లైన్ అండి ఇది. ముందుదండి విష్ణువే తర్వాత. ఓకే, విష్ణువే తర్వాత. మధుతో గణానామధిపతయ తేమావ. ఇందాక చెప్పలేదు, డౌట్ వచ్చింది నాకు, నేను తప్పు రాశాను. మధుతో గణానామధిపతయ మరుతో గణానామధిపతయస్తేమావన్త్వస్మిన్ బ్రహ్మణస్మిన్. అది మీరు పంపించిన రాజశేఖర్ గారు, మీరు షేర్ చేసిన టెక్స్ట్ లో ఏంటంటే నాకి తవత్తు వావత్తు ఇచ్చారు. ఈ సంధి విడగొట్టడం కొంచెం కష్టం. మీరు ఇలా విడగొట్టడం బాగుందండి, అంటే పలకడానికి ఈజీగా ఉంది. పలకడానికి ఒకటి నాకి తావత్తు పెడితే ఒకసారి క్లియర్ గా కనిపించట్లేదు. మనకి అంటే ఈ ప్రింట్ లో ఈ ఫాంట్ లో సరిగ్గా తెలియట్లేదు, అందుకే నాకు పలకాలు స్పెసిఫిక్ అని చెప్పి పెట్టాను. బాగుందండి, ఇలా చదవటానికి కూడా వీలుగా ఉంది. అనిల్ గారు మీరు చెప్తారా ఒకసారి, లేకపోతే మీరు చెప్పండి. లేకపోతే మీరు, నాకు ఎక్కువ అభ్యాసం కాదు, ట్రై చేస్తాను, తప్పులు ఉంటే చెప్పండి. ఇద్మస్సన్నహనాన్యద్భిః సగ్స్పృశ్యాగ్నౌ ప్రహరతి రుద్రాయ తంతిచరాయేదం న మమ అప ఉపస్పృశ్య అస్య కర్మణః హోమ ప్రతిష్ఠా సిద్ధ్యర్థం వృద్ధికామః జయాది హోమం కరిష్యే శ్రువేణాద్యమాదాయ ఓం చిత్తం చ స్వాహా చిత్తాయేదం న మమ ఓం
చిత్తిశ్చ స్వాహా చిత్యా ఇదం న మమ ఆకూతం చ స్వాహా ఆకూతాయేదం న మమ ఆకూతిశ్చ స్వాహా ఆకూత్యా ఇదం న మమ విజ్ఞాతం చ స్వాహా విజ్ఞాతాయేదన్న మమ విజ్ఞానం విజ్ఞానం చ స్వాహా విజ్ఞానాయేదన్న మమ మనశ్చ స్వాహా మనస ఇదం న మమ శక్వరీశ్చ స్వాహా శక్వర్యా ఇదం న మమ దర్శశ్చ స్వాహా దర్శాయేదం న మమ పూర్ణమాసశ్చ స్వాహా పూర్ణమాసాయేదన్న మమ బృహచ్చ స్వాహా బృహత ఇదం న మమ రథంతరం చ స్వాహా రథంతరాయేదన్న మమ ప్రజాపతిర్జయానింద్రాయ వృష్ణే ప్రాయచ్చ దుగ్రహ పృతనాద్యేషు తస్మై విశ్వం విశస్ విశస్సమనమంతః సర్వాస ఉగ్రస్స హి హవ్యో బభూవ స్వాహా ప్రజాపతయ ఇదం న మమ అగ్నిర్భూతానామధిపతిः సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగ స్వాహా అగ్నయే భూతానామధిపతయ ఇదం న మమ ఇంద్రో జ్యేష్ఠానామధిపతిः సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగ స్వాహా ఇంద్రాయ జ్యేష్ఠానామధిపతయ ఇదం న మమ యమః పృథివ్యా అధిపతిः సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగ స్వాహా యమాయ పృథివ్యా అధిపతయ ఇదం న మమ వాయురంతరిక్షస్యాధిపతిः సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగ స్వాహా వాయవే అంతరిక్షస్యాధిపతయ ఇదం న మమ సూర్యో దివోధిపతిः సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగ స్వాహా సూర్యాయ దివోధిపతయ ఇదం న మమ చంద్రమా నక్షత్రాణామధిపతిः సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగ స్వాహా చంద్రమసే నక్షత్రాణామధిపతయ ఇదం న మమ బృహస్పతిర్బ్రహ్మణోధిపతిः సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగ స్వాహా బృహస్పతయే బ్రహ్మణోధిపతయ ఇదం న మమ మిత్రः సత్యానామధిపతిः సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగ స్వాహా మిత్రాయ సత్యానామధిపతయ ఇదం న మమ వరుణోపామధిపతిः సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగ స్వాహా వరుణాయాపామధిపతయ ఇదం న మమ సముద్రస్రోత్యానామధిపతిः సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగ స్వాహా సముద్రాయ శ్రోత్యానామధిపతయ ఇదం న మమ అన్నగుం సామ్రాజ్యానామధిపతి తన్మావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాగ స్వాహా అన్నాయ సామ్రాజ్యానామధిపతయ ఇదం న మమ
सोम ओषधीनामधिपतिः समावत्वस्मिन् ब्रह्मन्नस्मिन् क्षत्रे स्यामाशिष्यस्यां पुरोधायामस्मिन् कर्मन्नस्यां देवहूत्याग स्वाहा सोमायौषधीनामधिपतय इदं न मम सविता प्रसवानामधिपतिः समावत्वस्मिन् ब्रह्मन्नस्मिन् क्षत्रे स्यामाशिष्यस्यां पुरोधायामस्मिन् कर्मन्नस्यां देवहूत्याग स्वाहा सवित्रे प्रसवानामधिपतय इदं न मम रुद्रः पशूनामधिपतिः समावत्वस्मिन् ब्रह्मन्नस्मिन् क्षत्रे श्यामाशिष्यस्यां पुरोधायामस्मिन् कर्मन्नस्यां देवहूत्याग स्वाहा रुद्राय पशूनामधिपतय इदं न मम अप उपस्पृश्य त्वष्टा रूपाणामधिपतिः समावत्वस्मिन् ब्रह्मन्नस्मिन् क्षत्रे स्यामाशिष्यस्यां पुरोधायामस्मिन् कर्मन्नस्यां देवहूत्याग स्वाहा त्वष्ट्रे रूपाणामधिपतय इदं न मम विष्णुः पर्वतानामधिपतिः समावत्वस्मिन् विष्णुः पर्वतानामधिपतिः समावत्वस्मिन् ब्रह्मन्नस्मिन् क्षत्रे स्यामाशिष्यस्यां पुरोधायामस्मिन् कर्मन्नस्यां देवहूत्याग स्वाहा विष्णवे पर्वतानामधिपतय इदं न मम मरुतो गणानामधिपतयस्तेमावन्त्वस्मिन् ब्रह्मन्नस्मिन् क्षत्रे स्यामाशिष्यस्यां पुरोधायामस्मिन् कर्मन्नस्यां देवहूत्याग स्वाहा मरुद्भ्यः गणानामधिपतिभ्य ఇదం న మమ ఇక్కడికి అయిందండి పితరహ కూడా అయిందా అవునండి. ఇంతవరకే చెప్పారండి గురుగారు. ఈ లాస్ట్ ది మరుతో ఇక్కడ ఏంటంటే మిగతావన్నీ కూడా అంటే ఏకవచనాలండి. విష్ణువు త్వష్ట రుద్రాన్ని ఏకవచనాలు. మరుతో గణాన అంటే మరుతులు సప్త మరుతులు అంటారు 7. ప్లూరల్ వచ్చేసింది. బహువచనం వచ్చేసరికి ఇక్కడ కొద్దిగా తేడా వచ్చిందన్నమాట. ఓకే అండి. సరే అన్నదాన్ని మీరు ఇది సంస్కృతం కూడా నేర్చుకున్నాను కొంత అండి బేసిక్స్. ఎక్కడ నేర్చుకున్నాయండి? ఈ యాక్చువల్‌గా ఐఐటీ రూర్కీ ఉంది కదండీ! దాంట్లో వాళ్ళు సాంస్క్రిట్ క్లబ్ అని ఒకటి ఉంది వాళ్ళ దాంట్లో. ఈ ఉత్తరాఖండ్ అన్నమాట ఇది యాక్చువల్‌గా. వాళ్ళు సంస్కృత భారతితో టై అప్ అయ్యి కోవిడ్ టైంలో ఒక కోర్స్ పెట్టారు. 5 లెవెల్స్ కోర్స్ అన్నమాట. సుభాషణం సంస్కృతం అని చెప్పేసి నేను 5 లెవెల్స్ కంప్లీట్ చేశాను అప్పుడు. అవునండి. అంటే అట్లీస్ట్ సుభాషితాలు నేర్పిస్తారు కదా! సుభాషితాన్ని అంటే మంచిగా మాట్లాడడం అంతే. సుభాషితం సంస్కృతం అంటే సంస్కృతం మంచిగా మాట్లాడడం నేర్పిస్తారు. అది భక్తుల సుభాషితాలు కాదు. కాకపోతే దాంట్లో సుభాషితాలు కూడా వేరే నేర్పిస్తారు. అంటే ఏంటంటే వాళ్ళు చెప్తారన్నమాట. మొత్తం కోర్సులు 5 కోర్సులు కలిపి అరౌండ్ 70-80 సుభాషితాలు నేర్పించారు. అయితే ఆ సుభాషితం ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 100 శ్లోకాలు పద విభజన, దాంట్లో వ్యుత్పత్తి, అర్థము, వాటి అన్వయము అన్ని ప్రాపర్‌గా చెప్పగలిగితే వాళ్ళు పండితుడు అని చెప్పగలుగుతారట. అంటే హి ఈస్ కన్సిడర్డ్ యాస్ పండిత. సంస్కృతం ఏదైనా సరే సంస్కృత భాషలో 100 శ్లోకాలు చూడకుండా ఒక్కొక్కటి ఇది ఏ విభక్తి ఉంది, ఇది మొత్తం చెప్పి క్రియాపదం ఏంటి, మొత్తం అన్వయం. అంటే ఇప్పుడేంటంటే సంస్కృతంలో ఏంటంటే మీకు పదాలు జంబులయిపోతాయి. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు రాముడు రావణుని చంపెను. తెలుగులో అలానే చెప్పాలి. దాన్ని మార్చకూడదు. అంటే చంపెను రావణుని రాముడు చెప్పకూడదు అట్లా. కానీ సంస్కృతంలో ఏంటంటే రాముడు రావణుని చంపెను, రావణుని రాముడు చంపెను రాముడు ఎన్ని చేసినా గానీ మీకు అర్థం మారదన్నమాట సంస్కృతంలో. ఫ్లెక్సిబిలిటీ. మీకు పర్మిటేషన్, కాంబినేషన్ ఎన్ని పెట్టుకున్నా మారదు. సో ఆ శ్లోకాల్లో ఏంటంటే మీకు ఛందస్సు కుదరడం కోసం అన్ని ముందుకి వెనక్కి చేసేస్తారన్నమాట. అందుకే మీకు ఫస్ట్ ఏంటంటే దాంట్లో క్రియాపదం ఏంటో వెతుక్కోవాలి. క్రియాపదం వెతుక్కొని ఒక్కొక్క పదం క్రియాపదం ఏంటి, కర్త ఎవరు, కర్మ ఎవరు మొత్తాన్ని వెతుక్కొని దానికి ఫ్లో చార్ట్ లాగా చేసుకొని అర్థం చేసుకోవాలన్నమాట మీరు. సో ఆ అర్థం చేసుకోవడం 100 శ్లోకాలు ఎవరైతే పండితుల్లాగా చెప్పగలుగుతారో, అంటే ఆథెంటిక్‌గా చెప్పగలుగుతారో వాళ్ళు పండితుడు అన్నమాట. సో దీంట్లో మీకు ఎన్నాళ్ళు పట్టిందండి ఇది? ఇది 6 నెలల కోర్స్ అండి యాక్చువల్‌గా.
అంటే ఒక్కొక్క కోర్స్ అంటే ఒక్కొక్క లెవెల్ 15 డేస్. ఓకే. యాక్చువల్లీ నిన్న మన విజయదశమి రోజు సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యాను మొన్న. అవునండి. 4 ఇయర్స్ మధ్యలో చెప్పలేదు. మళ్ళీ మొన్న మొదలుపెట్టారు. మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. లింక్ పంపిస్తాను. పంపించండి సార్. ఆ! అంటే ఆ! ఇది అంటే ఇక్కడ సంస్కృత భారతి అని లోకల్ వాళ్ళు కూడా బేసిక్ అని పెట్టారు గానీ, ఆళ్ళు అవి చెప్తున్నారనమాట వాళ్ళు. ఆ! వీళ్ళు అలా అదే. ఆ సంస్కృత భారతి అలాంటిది పిల్లల కోసం అండి. మీకు ఓకే. పిల్లల కోసం ఓకే. కానీ దీంట్లో అసలు మీకు దేవనాగరి సెకండ్ లెవెల్‌లో చెప్తారు. ఫస్ట్ లెవెల్‌లో అసలు మీకు యాక్చువల్‌గా ఏ భాష నేర్చుకోవాలన్నా గాని మీరు బేసిక్స్ చూసుకోవాలి. ఒక చిన్న పిల్లాడున్నాడనుకోండి. అంటే పుట్టిన పిల్లాడు. అప్పుడే పుట్టిన పిల్లాడు భాష ఎలా నేర్చుకుంటాడు? వాడు నేర్చుకోడు గదా! హ్మ్. నేర్చుకుంటాడు. నేర్చుకోడు. రాయడం, చదవడం నేర్చుకోడు గదా! ఎట్లా నేర్చుకుంటాడు? ఫస్టు వింటాడు. వింటాడు. సో, తర్వాత మాట్లాడతాడు. అయితే పంపించండి. తర్వాత సంజయ్ గారు. అక్షరాలు గుర్తుపడతాడు. తర్వాత రాస్తాడు. సో, సీక్వెన్స్ ఇదనమాట. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ. మనం రివర్స్‌లో నేర్చుకుంటే అసలు ఎప్పటికి రాదు. ఓకే. అయితే పంపించండి సార్. నేను వీలైతే అది జాయిన్ అవుతాను. అలాగే అండి. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉందో లేదో తెలీదు. ట్రై కానీ చేయండి. ఎవ్రీడేనండి? లేదంటే వీక్లీ వన్సా? ఎవ్రీడే 1 అవర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాంట్లో వాళ్ళు లిమిటెడ్ అంటే ఇప్పుడు వెబెక్స్, జూమ్ ఉందనుకోండి. లిమిటెడ్‌గా కొంతమందికే ఇన్వైట్ పంపిస్తారు. మిగతా ఓకే. వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లైవ్ పెడతారన్నమాట. దాన్ని ఫాలో అయిపోవచ్చు. లేదా రికార్డెడ్ కూడా ఫాలో అవ్వచ్చు. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతా మీ ప్రాక్టీస్ మీదే ఉంటదండి డిపెండెన్సీ. అలాగే హ్మ్. పంపించండి మీరు అసలు నేను ట్రై చేస్తాను. అట్‌లీస్ట్ ఏంటంటే మనం అది చ అది బేసిక్స్ నేర్చుకున్నారనుకోండి. మీరు ఇప్పుడు రామాయణం గాని, భారతం గాని శ్లోకాలు చదువుతుంటే మీరు ప్రత్యేకంగా తాత్పర్యం పెట్టుకోక్కర్లేకుండా 40, 50% అర్థమవుతుంటుంది. అలాగేండి సార్. ఆ! అంటే ఇప్పుడు బభూవ అంటే భవతి అంటే ఉండడం. బభూవ అంటే ఇది పాస్ట్ టెన్స్‌లో చెప్తున్నాడు. ఒకప్పుడు ఉన్నాడు, చెప్పాడు, జరిగింది అని చెప్తున్నాడన్నమాట. బభూవ అద్భుత దర్శనం అంటే ఒక అద్భుత దర్శనం జరిగింది అతనికి. ఓకే. అట్లా మీకు సంస్కృతి తెలిసిపోతుంటది కొంచెం కొంచెం. అలాగేండి. పంపించండి అది. ప్రయత్నం అలాగే. చాలా చేస్తాను. అవసరం అండి ఇది. అంటే ఎట్లా అంటే చాలామంది ఇప్పుడు ఇంగ్లీషు మోడర్న్ భాష కాబట్టి దానికి ప్రామినెన్స్ ఇస్తారు గానీ, మనం చెప్పాలంటే తెలుగు, సంస్కృతం ఈ 2 తెలుసుకోవాలి మనం. ఎందుకంటే తెలుగు, తెలుసుకో. సంస్కృతం ఒకటి మాతృభాష, ఒకటి దైవ భాష. ఆ 2 మిస్ అయిపోతే మీ ప్రపంచంలో చాలా వరకు మిస్ అయిపోయినట్టే. కరెక్ట్. అలాగేండి సార్. ఓకే అండి. పంపిస్తాను. పంపించండి. పంపించండి. నేను లింక్ జాయిన్ పంపించండి. మనం స్మార్త గ్రూప్‌లో పంపిస్తాను. ఇద్దరు చూసుకోండి. అలాగేండి. ఓకే పంపించండి. అండి. శ్రీ అలాగే. గురుదేవ హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సరే అండి. ఉంటాం. ఉంటాను. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.